అనంతపురం జిల్లాలో వికసిత్ భారత్ పార్లమెంటు కార్యక్రమం, గుత్తికోట ఉత్సవాలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం, కవయిత్రి ఆటుకూరి మల్లమాంబ జయంతి, అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్. యువతలో నైపుణ్యాలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి కేశవనాయుడు తెలిపారు. మార్చి 5వ తేదీన జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఓ కళాశాలలో మై భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యువతలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజాస్వామ్య చైతన్యం, జాతీయ బాధ్యతా భావాన్ని పెంపొందించటం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకి అందేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అధికారులకు సూచించారు. మార్చి 6వ తేదీ శుక్రవారం రోజున అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామని తెలియజేశారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు ప్రవేశపెట్టాయని, మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసిందని రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు అన్నారు. మార్చి 13వ తేదీన అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ ని కలిగించే వైరస్ నుండి రక్షణ కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం 10,000 రూపాయలు విలువ గల ఇంజెక్షన్ను ఉచితంగా ప్రజలకు అందజేస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కవయిత్రి ఆటుకూరి మల్లమాంబ గారి జీవితం అందరికీ ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి మలోలా అన్నారు. మార్చి 13న కవయిత్రి ఆటుకూరి మల్లమాంబ జయంతిని పురస్కరించుకొని అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జయంతోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. మల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మల్లమాంబ 14వ శతాబ్దానికి చెందిన వారని, తెలుగు సుప్రసిద్ధ కవుల్లో వీరొకరని కొనియాడారు. జిల్లాలో పర్యాటక స్థలాల అభివృద్ధికి కృషి చేస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ఈ నెల 14, 15వ తేదీల్లో నిర్వహించిన గుత్తికోట ఉత్సవాల కార్యక్రమాల్లో గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కలెక్టర్ మాట్లాడుతూ యువత వారసత్వ కట్టడాల చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం నగర అభివృద్ధికి కృషి చేస్తామని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 23వ తేదీన అనంతపురంలోని నేషనల్ పార్క్ లో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ నగరంలో పార్కులను అభివృద్ధి చేస్తామని, నేషనల్ పార్క్ అభివృద్ధికి దాదాపు 10 కోట్ల రూపాయలు అంచనా వేశామని, ఇందులో భాగంగా తొలి విడతలో 2,62 లక్షల రూపాయలతో సిసి రోడ్డు పనులను ప్రారంభించామని అన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఏప్రిల్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఎం మనోహర్, అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి.